తెలంగాణ ఆర్టీసీ లోగో మార్పు వివాదం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. లోగో ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. టీఎస్ఆర్టీసీ పేరును టీజీఆర్టీసీగా మార్చి లోగో డిజైన్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్టుపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దిలీప్ కొనతం కామెంట్ చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీశారంటూ విమర్శించారు. లోగోలో చార్మినార్ కాకతీయ తోరణాన్ని తొలగించారన్నారు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఖండించారు. అసలు పేరు మార్పు లోగో మార్పే జరగలేదన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పోస్ట్ చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జిపై కూడా కేసు నమోదు చేశారు. ఫేక్ లోగోను రవాణా శాఖ మంత్రి అధికారిక వాట్సాప్ గ్రూప్లో పీఆర్ఓ పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రచ్చగా మారడంతో పోస్టును పీఆర్ఓ డిలీట్ చేశారు. బీఆర్ఎస్ నేతలపై పోలీసుల కేసు నమోదు చేయడంతో లోగో గొడవ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇప్పటికే వెహికల్ నంబర్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, విద్యుత్ శాఖలను టీఎస్ నుంచి టీజీగా మార్చేశారు. అయితే పేరు మార్పుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న అధికారులు లోగో మార్పు మాత్రం అబద్ధమని కొట్టిపారేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, ఈ టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో మార్పు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన నేపథ్యంలో కొంత ఆర్టీసీ సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. మరొకవైపు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఏమంటున్నారు, ఏంటి వివరాలు? నవీన్, ఏదైతే ఈ తెలంగాణ ఆర్టీసీకి సంబంధించినటువంటి లోగో వివాదం అయితే తలెత్తిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేలా ఈ లోగో వివాదం మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ప్రదీప్ కొంతం దీనికి సంబంధించినటువంటి కొన్ని కామెంట్స్ చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ముఖ్యంగా ఇటు కాకతీయ తోరణాన్ని కానివ్వండి, చార్మినార్ని రెండింటినీ కూడా తొలగిస్తూ లోగో వైరల్ చేయడం మీద మాత్రము ఇటు బీఆర్ఎస్ నేతలు ఇటు సోషల్ మీడియాలో కూడా పెద్ద కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ దీని మీద ఆర్టీసీ యాజమాన్యం స్పందించింది. తాము కేవలము టీజీఎస్ఆర్టీసీ అని మాత్రమే మార్పు చేశాము, లోగోని ఎక్కడ కూడా మార్పు చేయలేదు. సో దానికి సంబంధించి కూడా మేము అధికారికంగా ఎక్కడ రిలీజ్ చేయలేదంటూ టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఏదైతే ఈ ఫేక్ లోగోని వైరల్ చేసిన వారి మీద కూడా కేసు నమోదు చేయాలని కూడా ఇప్పటికే ఆయన పోలీసులను కూడా కోరినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ప్రదీప్ కొంతం కానివ్వండి, దాంతోపాటు హరీష్ మీద అంటే ఇద్దరి మీద కేసులు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. దాంతోపాటు ఏదైతే ఈ ఫేక్ లోగో ఏదైతే ఉందో ఇది మొదట ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ పిఏ గ్రూప్లో పెట్టడంతో ఒకసారిగా ఇది వైరల్గా మారింది. సో దాని తర్వాత వెంటనే దాన్ని డిలీట్ చేసేసారు గ్రూప్ల నుంచి కూడా. బట్ ఇదొక పొరపాటుగానే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ ఆర్టీసీ యాజమాన్యం మాత్రం దీని మీద పూర్తిగా ఖండించినటువంటి పరిస్థితి. తాము ఎక్కడా కూడా లోగోను అధికారికంగా రిలీజ్ చేయలేదు, కేవలం టీజీఎస్ఆర్టీసీ అని మాత్రమే పేరును మార్పు చేశామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ ఏదైతే బీఆర్ఎస్ నేతల మీద కేసులు నమోదు చేయడంతో మాత్రం ఇది ఒక్కసారిగా పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పొచ్చు నవీన్. ముఖ్యంగా ఏదైతే ఒక్కసారి ఈ లోగోను కూడా మనం గమనించినట్లయితే ఇది ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి లోగోను పూర్తిగా పోలి ఉంటుంది. సో కేవలం అందులో టీజీఎస్ఆర్టీసీ అని మార్చి సోషల్ మీడియాలో కొంతమంది కావాలనే వైరల్ చేశారంటూ కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు చిక్కడపల్లి పిఎస్లు కూడా కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో ఇద్దరు బీఆర్ఎస్ నేతల మీద కూడా ఏదైతే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. దీని మీద సమగ్రంగా కూడా దర్యాప్తు చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికే ఇటు ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్ల మీద కానివ్వండి, దాంతోపాటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర కానివ్వండి, పూర్తిగా అన్ని చోట్ల కూడా ఆ పేర్లు మారుస్తున్నటువంటి నేపథ్యంలో బట్ లోగోలు మాత్రం ఎక్కడగా ఇప్పటివరకు కూడా మార్చలేదని కూడా ఇప్పటికే ఇటు టీఎస్ఆర్టీసీ మరోసారి వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ లోగో వివాదం, ఫేక్ లోగో వివాదం అయితే మొత్తానికి పొలిటికల్ టర్న్ అయితే తీసుకుందని చెప్పవచ్చు. ఆ టీజీఎస్ఆర్టీసీ అధికారులు మాత్రం చెప్తున్నారు మేము ఎక్కడ లోగోనైతే మార్చలేదు, ఇదంతా ఫేక్ అంటూ కూడా వారు క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు నవీన్. థ్యాంక్ యూ నుమాన్.